ఉన్నాయి అంటే మీరు ఎందుకు అసెంబ్లీకి వచ్చి మీ దగ్గర ఉన్న ఆధారాలు అసలు ఏంటి నిజానిజాలు ఏంటి అనేది చెప్పగలగాలి కదా. ఈ విషయాన్ని చెప్పగలిగేది మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాం. కేసీఆర్ ఒక్కరే ఈ నదీ జలాల హక్కుల కోసం మాట్లాడాలి. ఎందుకంటే 10 సంవత్సరాల్లో జరిగిన విషయాలేంటి, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్పగలిగేది ఒక కేసీఆర్ ఒక్కలే. మరి ఆయనే ఇప్పుడు అసెంబ్లీకి దూరం అయింది కదా. పోనీ వచ్చిన వాళ్ళు ఎవరైనా పోనీ నిలబడి వాళ్ళు ఏమైనా మాట్లాడిరా సమాధానం చెప్పిరా అంటే ఇక మైకిల్ కట్ చేసిరని ఒక 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 పూటలోనే బందీగా. ఇప్పుడు స్పీకర్ అన్న మాట కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రిని పొగడాలంటే కాదు కదా. పొగడాలని ఎవరు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎందుకు పొగుడుతుంది? వాళ్ళకున్న విషయాల్ని అపోజ్ చేస్తారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే మైక్ ఇవ్వమంటే వ్యతిరేకంగా మాట్లాడడానికే కదా ప్రతిపక్ష పార్టీలు ఉండేవి. అసలు మీ దగ్గర ఉన్న మీరు ప్రవేశపెట్టిన బిల్లులో వాళ్ళకున్న అనుమానాలు ఏంటి అనేది ప్రజల తరపు నుంచి క్వశ్చన్ చేసే బాధ్యత మేము ఇచ్చాం వాళ్ళకి. మరి అట్లాంటిది మీరు వాళ్ళకి సమయం ఇచ్చి ఉంటే ఇది అర్థంతా ఉండకపోదును. లేదా ఇదొక సాకులాగా వాళ్ళు తీసుకున్నారు. దీన్ని ఒక సాకులాగా వాళ్ళు తీసుకున్నారు. మీరు అన్న చిన్న మాటని ఇప్పుడు మీరు ఆ మాట అనకపోయి ఉంటే వాళ్ళు వెళ్ళకపోయి ఉంటారు. వాళ్ళకి సాకు ఉండేది కాదు. లేదా ఇది కాకపోతే ఇంకో సాకు పెట్టుకునేటారు వాళ్ళు. ఇక వెళ్ళాలనే ఉద్దేశంతోనే వాళ్ళు లోపలికి ఎంటర్ అయినట్టుగా కనపడతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇక దాన్ని బాయ్కాట్ చేయాలి అని ఎట్లయినా బాయ్కాట్ చేయాలనే అంశం మీద వాళ్ళు వెళ్ళినట్టున్నారు. ఇక లేకపోతే ఒక్క పూట మీకు మైక్ ఇవ్వలేదని ఇక మొత్తం 5 రోజులు మీరు అసెంబ్లీనే బాయ్కాట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది ఇప్పుడు రేపు తయారవుతారు. ఇక ఈ రోజు నుంచి ఇక మైకిల్ ముందు తయారవుతారు. ఇక రకరకాల హిల్ట్ పాలసీలు అది ఉంది ఇది ఉంది, ఇక 10,000 కోట్లు అంటున్నారు, దీంట్లో ఇంత జాప్యం ఉంది, ఆ పార్టీ ఈ పార్టీ కుమ్మకైందని రకరకాలు ఇప్పుడు మైకిల్ ముందు తయారవుతారు ప్రెస్ మీట్లు పెట్టి. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడతారు వీళ్ళు. దీని మీద గంటలు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు మాట్లాడతారు దాని గురించి. పూరాపాలికలోనూ పాగా వేద్దామంట. పంచాయతీ ఫలితాలను పునరావృతం చేద్దాం. అభ్యర్థుల ఎంపికే కీలకమట. గెలిపే ఇందుకు ప్రతిపాదిక. సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్